ఏం వంట చేసినవే డార్లింగ్? ఏదో ఒకటి చేసిన, పోయి తినిపో. ఆగో గట్లంటవేందే? లేకపోతే ఏం వంట చేసినావు, ఏం కూర వండినావు, ఏం తినాలి, ఎప్పుడు తిండాపతే. నీకేమన్నా కావన్నావే, ఎటన్నా తీసుకుపోన్నావే, ఏమన్నా కొనుక్కుంటావావే అని ఒక్కసారి అయితే అడుగు. మా దోస్తు మంజులని చూడిపో, ఎంత షాపింగ్ చేస్తుందో. ఈ మంజుల పాడుగాను, దానికి ఎక్కడ పని పాట లేదు, దానికి పని లేదు, దాని మొగునికి ఆయనతోకే పని లేదు. ముష్టి మొక్క పోళ్ళందరూ నీకే దొరుకుతారేందే? అయినా అది ఎట్లా పాడైతుంది ముష్టి ముఖం పెట్టుకొని? అసంటోళ్ళే దొరుకుతారా అవే నీకు? ఇట్రా కానీ అన్ని నాటకాలేనే, వాటి డాంబికాలకు పోతుంది. నాకు తెలియదా దాని గురించి, దాని మొగుని గురించి? అయినాక ముష్టి మొక్క దాని సోపతి నువ్వెందుకు పట్టినావే? నువ్వెంత ముద్దుకుంటావే నా రాణి బంగారం. రాణి అగో ముష్టి మొక్క వస్తుంది, సపరేక దొబ్బేయమని చెప్పు. రాణి ఆ మంజులో రావే, పండి మీరు లోపలికి పోండి. ఆ ముష్టి మొక్క వస్తే నేనెందుకు లోపలికి పోతా? నేను ఇన్నే కూర్చుంటా. కూర్చోండి. బాగున్నారా అన్నయ్య? అన్న ఇంట్లోనే ఉన్నట్టున్నాడు కదా, అలా ఆఫీస్ కోలే. నేను ఎప్పుడెప్పుడు ఆఫీస్కి పోతానా, ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చిన పెళ్ళానికి ఎక్కిస్తావా అని చూస్తావు కదా. అన్నయ్య జోకులు బాగా చేస్తాడు కానీ. చూసావే, నోరు కంట్రోల్లో పెట్టుకోండి. మీ చర్మ రహస్యం చెప్తే మేము కూడా ఫాలో అవుతాం కదా మంజుల. అబ్బా అన్నయ్య జోకులు అంటే జోకులే. నేను జోకులు వేస్తలేను, సీరియస్గా అడుగుతున్నా. ఎందరాని నీకోసం నేనొస్తే మీ ఆయన ఎందుకు ఇట్లా అంటాడు? నువ్వు ఆయన మాటలు పట్టించుకోకే, కూసో. ఆయన నాకు తెలియదా అని, మీ ఆయన సంగతి ఎట్లా చూసుకుంటాడో, నీకేమేం కొనిస్తాడో నాకు తెలియదా అని. తిన్నావాని ఏం కూర వండినావు? తిన్నానే, ఇవాళ మండే కదా, మా ఇంట్లో మటన్. అంటే మటన్ తింటారా అని? దాని బొంద తింటది, ఎత్తుకునే ముఖం అది. అది మటన్ తింటదా దాని ముఖానికి? అని మా ఇంట్లో ఎప్పుడు సండే చికెన్ బిర్యానీ ఉంటుంది, మండే మటన్ ఉంటుంది, ట్యూస్డే ఫిష్ ఉంటుంది, వెడ్నెస్డే ప్రాన్స్ ఉంటుంది. థర్స్డే ఏముంటది? తాబేలు ఫ్రై ఉంటుందా? అల్లు జోకేసిండు అన్నయ్య. థర్స్డే మా ఇంట్లో ఒక్కపోద్దు, ఇక ఫ్రైడేనేమో పీతలు. పీతలు బాగానే తింటారు అనుకుంటా, అందుకే పీతలు ఎక్కువ ఉన్నావు. సేమ్ మూసుకొని లోపల పోతావా పోవా? సండే రోజు ఒక చికెన్ తెమ్మంటే చచ్చిపోయినట్టు చేస్తావు. సంపాదన అంతా మొత్తం సండే రోజు చికెన్కే పెట్టినట్టు ఫీల్ అవుతావు. అలా తినకుండా ఉంటావా అంటే అట్లా లేదు, పంది మింగినట్టు మింగి మళ్ళీ మొత్తం నేనే తిన్నా నా కోసమే తెచ్చినట్టు ఫీల్ అవుతావు. అదే మీ అవ్వ అయ్యా అక్క తమ్ముడు రాని చికెన్లు, మటన్లు, చేపలు, రొయ్యలు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు. మా వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు లేని కూరగాయల సంచి పట్టుకొని వస్తాడు. ఎప్పుడు తేడు 10 రకాల కూరగాయలు పట్టుకొని వస్తాడు. ఇంకోసారి నా దోస్తుని మన అన్నావు అనుకో, నీ సంగతి చెప్తాగు. ఆ అన్నయ్యని చూసి నేర్చుకో, దాన్ని ఎప్పుడు దెప్పి పొడుచుడు కాదు.